నీకు ఛాన్స్ ఇప్పిస్తాను అలా ఏమన్నా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వైతే ఫేస్ చేసావు? నేను ఫేస్ చేశాను. నీకు ఆపర్చునిటీ ఇస్తామని చెప్పడం, లైక్ కమిట్మెంట్స్ గురించి. హలో అందరికి, మన పాలకుల హీరోస్ ఛానల్లో మనం ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేస్తామండి. మరి మన ఫస్ట్ ఇంటర్వ్యూకి మన చీఫ్ గెస్ట్ కి ఎవరినైతే పిలిచామో తెలుసా? ఆల్రెడీ మన పాలకుల్లో ఫుల్ ట్రెండింగ్ లో ఉండి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సాయి శ్రీ. లెట్స్ వెల్కమ్ సాయి శ్రీ. ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా. నైస్ టు హావ్ యు సీట్. థాంక్యూ. హలో ప్రకాష్. హలో. సాయి ప్రకాష్గా ఉన్న నువ్వు సాయి శ్రీగా ఎలా మారావు? అంటే యాక్చువల్గా నాకు ఈ మూవీ ఫీల్డ్ అది అన్న చాలా చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. సో అలానే పేరెంట్స్ కూడా చాలా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. స్టార్టింగ్ లో మమ్మీ అనేది వద్దు అమ్మాయి కదా ఫీల్డ్ అది అని అంటే, బట్ దాని తర్వాత నా యాక్టింగ్ అది చూసి ఓకే బాగా చేస్తుంది సరే అని చెప్పి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇంకా అలా అలా పేరెంట్స్ సపోర్ట్ అయితే వచ్చింది. ఏదైనా సరే ఫ్యామిలీ నుంచి అయితే నీకు మంచి సపోర్ట్ ఉంది. యా, ఫుల్ గా. మరి మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఈ చుట్టుపక్కల నైబర్స్ ఇంకా చుట్టాలు ఉంటారు కదా, ఆడపిల్లని ఫీల్డ్ లోకి ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ చేయడం? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా రిలేటివ్ సైడ్ నుంచి వస్తే కనుక ఓకే రేర్, బాగా కొంచెం ఓకే ఫైన్ వెళ్ళు అంటారు తప్ప అంతలాగా ఫుల్ సపోర్టెడ్ అయితే లేదు. అంతలా లేదు. ఫస్ట్ నీకు మైండ్ లోకి నేను సినిమా ఫీల్డ్ లోకి రావాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే. ఫస్ట్ అంటే కొంచెం ఎలా అయినా సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ చేయాలని ఇంట్రెస్ట్. కానీ ఏంటంటే ఎలా వెళ్ళాలి, ఎలా ఆపర్చునిటీ వస్తుంది అన్నది ఒక ఐడియా అయితే లేదు. కానీ దాని తర్వాత ఏంటంటే ఈ కాస్టింగ్ కాల్స్ ఇలా ఇలా ఒక ఏజ్ వచ్చినప్పటికీ ఒక మేబీ 16-17 ఆ టైంలో నుంచి అయితే ఇంట్రెస్ట్ అన్నది స్టార్ట్ అయింది. ఓకే ఇలా వెళ్ళాలి, ఇలా ఆపర్చునిటీ అంటే ఇలా వస్తది అనమాట అనైతే ఒక ఐడియా వచ్చింది. ఏదైనా యాక్టింగ్ నేర్చుకోవడం గానీ, యాక్టింగ్ స్కూల్లో చదవడం గానీ, ప్రిపేర్ అవ్వడం గానీ అట్లా ఏమైనా ఉందా? అంతా ఓన్ టాలెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మన పాలకుల్లో చాలా మంది ఉంటారు కదా, నువ్వు వెళ్తున్నప్పుడు గుర్తుపట్టడం గానీ, సెల్ఫీలు అడగడం గానీ, లేకపోతే అప్రైజల్ చేయడం గానీ, పలకరించడం గానీ జరిగినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఓకే, అంటే అప్పుడు ఒకటే అనిపించేది, మేబీ ఇంకా మనం మంచి పొజిషన్ కి వెళ్తే ఇంకా మంచిగా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఓకే ఈ అమ్మాయి రీల్స్ చేస్తుంది కదా, ఓకే తిని ఇలాగా అని చెప్పి మనల్ని గుర్తించినప్పుడు చాలా అంటే ఒక హ్యాపీ ఫీల్ అనేది వచ్చేది. యాక్చువల్ గా నాకంటే ఎక్కువ మా పేరెంట్స్ కి ఎక్కువ ప్రౌడ్ గా అనిపించేది. పిల్లలు సక్సెస్ అయినప్పుడు ఆ పేరెంట్స్ కలిగే ఆనందం ఎలా ఉంటుంది? చాలా ప్రౌడ్ ఫీలింగ్. సో ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని ఎన్నాళ్ళైంది? కొంచెం ఇన్స్టాలో ఈ మధ్యన ఫేమ్ లోకి వచ్చావా, లేదంటే నువ్వు ఎప్పటి నుండి ఫేమ్ లో ఉన్నావా? లేదు, నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఒక 2020. బట్ నాకేంటంటే ప్రెసెంట్ నాకు తెలిసి ఒక 2 months నుంచి అయితే నాకు ఇలాగా. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ రావడానికి గానీ, లేదా ఇన్స్టాగ్రామ్ లో నువ్వు కొంచెం ఎదగడానికి గానీ నీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా? బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే ఫ్రెండ్స్. సో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రెండ్స్. ఫ్యామిలీ తర్వాత మనకి బాగా సపోర్ట్ చేసేది ఆ ఫ్రెండ్స్. అలా నువ్వు చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా నీకు? యాక్చువల్గా నాకు వీడియోస్ కానీ కొన్ని బాగా ఎక్కువ సపోర్ట్ చేసేది అయితే నా ఫ్రెండ్ తను ఉన్నాడు, లక్ష్మణ్ అని చెప్పి. తను ఎక్కువ సపోర్ట్ చేస్తాడు. ఎక్కువ మా పేరెంట్స్ తర్వాత కొంచెం బాగా సపోర్టివ్ గా ఉన్నారు అంటే తనే. అండ్ దాని బాగా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. దాని తర్వాత ఇంకా అందరూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నువ్వు చేసిన సిరీస్ లో గానీ, వీడియోస్ లో గానీ ఈ వీడియో ఎందుకు చేసాను అబ్బా అనవసరంగా చేసాను ఈ వీడియో అని అనిపించింది ఏమైనా ఉందా? అలాంటి వీడియో అంటే లేదు, అలా ఏం లేదు. సో బెస్ట్ వీడియో, ఈ వీడియోతో నా టర్న్ అయిపోయిందిరా, నేను ఇంక సక్సెస్ అయిపోయాను, ఇంక నేను సెటిల్ అయిపోయాను అన్న వీడియో ఏమైనా ఉందా? సక్సెస్ అయిపోయాను అని అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నాకు అంటే నేను చూసిన దాంట్లో అయితే నాకు ఎప్పుడు కూడా అన్ని వ్యూస్ ఎప్పుడు నేను చూడలేదు నా ఛానల్లో అయితే. సో అలా చూసినప్పటికైతే కనుక మొన్న రీసెంట్ గా ఒక రీల్ చేశాను. ఆ రీల్ ఒకేసారి రీచ్ వెళ్ళింది. సో అది మంచిగా అనిపించింది. రీసెంట్ గా నేను వేరే ఛానల్లో నువ్వు ప్రాంక్ వీడియోస్ చేయడం చూసాను, మేబీ ఒక 2 వీడియోస్ లో అయితే చూసాను. ఆ వీడియో నీకు ఎలా ఉపయోగపడింది? నాకంటే బయటకు వెళ్ళినప్పుడు ఇలాగా ప్రాంక్ వీడియో చేసావు కదా, బాగా చేసావు అమ్మా, ఇంకా చెయ్యండి అని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేశారు. దాని వల్ల నీకు ఏమైనా క్రెడిట్ వచ్చిందా, లేకపోతే నువ్వు చేయడం వల్ల అవతల వాళ్ళకి ఏమైనా క్రెడిట్ వచ్చిందా?
నేను చేయడం వల్ల అంటే అలా ఏం లేదు. ఓకే నేను చేశాను, ఓకే ఫైన్ అనిపించింది అంతే. దాన్ని నేను ఎక్కువగా తీసుకోవడం, నేనే చేశాను అని చెప్పుకోవడం నేనైతే అలా ఏం చేయలేదు. ఓకే, నువ్వు చాలా ఛానల్స్ లో చేసి ఉంటావు కదా, ఈ ఛానల్లో ఎందుకు చేశాను రా, ఈ ఛానల్ వల్ల నాకు చాలా డీఫ్రేమ్ అయింది, లేకపోతే ఈ ఛానల్లో నేను ఇబ్బంది పడ్డాను అన్న ఛానల్స్ ఉన్నాయా? అలా అయితే ఏం అనిపించలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇన్స్టాలోకి వస్తావు కదా, ఒక ఫేమ్, ఒక సెలబ్రిటీ హోదా అనేది కలిగింది నీకు మీ ఊర్లో, అది నెక్స్ట్ స్టెప్ కి వెళ్తావు ఖచ్చితంగా. సో ఇన్కమ్ ఏమైనా జనరేట్ అవుతుందా, సంపాదిస్తున్నావు ఏమైనా అమౌంట్? ఇన్కమ్ అంటే బయట మనకి ప్రమోషన్స్ బట్టి అలాగా బాగానే ఇస్తారు అమౌంట్? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, పేమెంట్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి లేదా డిలేస్ ఏమైనా? సో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చేస్తున్నావు అన్నావు కదా, ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు కంపల్సరీ కూడా నీకు స్టార్టింగ్ లో ఎవరు సపోర్ట్ లేదు అంటే, ఐ మీన్ దట్ ఫ్యామిలీ అలా నువ్వు ఎవరైనా కొత్తగా వీడియో చేసుకోవాలంటే కంపల్సరీ నువ్వు అమౌంట్ పెట్టుకుని చేయించుకోవాలి కదా, అలా అమౌంట్ ఏమైనా పెట్టుకుని చేయించుకుని దాని దగ్గర ప్రతిఫలం వచ్చిందా రాలేదా? అంటే మేబీ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను నేను. సో నేను స్టార్టింగ్ లో అయితే షార్ట్ ఫిల్మ్స్ అని, కవర్ సాంగ్స్ అని చెప్పి నేనే మనీ పెట్టుకుని, ఐ మీన్ నేనంటే మా డాడీ వాళ్ళు మనీ పెట్టి ఇలాగా స్టార్ట్ చేయించారు నా చేత. అంటే అసలు తిన యాక్టింగ్ ఏంటి చూడాలి కదా మనం కూడా సపోర్ట్ చేయాలంటే అని చెప్పి అలా స్టార్టింగ్ చేసాం. నాకు స్టార్టింగ్ లో నా ప్రొడక్షన్ లో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా చేశారు, నన్ను సపోర్ట్ ఎంకరేజ్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్, మంచి మాట చెప్పావు, చాలా పాజిటివ్ గా చెప్పావు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నీకు ఒక 21 ఉంటుంది ఏజ్? 21. మరి చెప్పకూడదా? ఓకే, నో ప్రాబ్లం. మరి లవ్ అటువంటి ఏం లేదు? మరి ఫీల్డ్ లో ఎక్కువగా అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటారు, అయ్యన్నా ఉంటాయి కదా, దాని జోలికి అయితే వెళ్ళలేదు? నేను వెళ్ళలేదు, వెళ్ళను. అంటే ఇంటర్వ్యూ అని చెప్పట్లేదా, లేకపోతే నేను వెళ్ళను, వెళ్ళట్లేదు కూడా, అసలు లేదు, మరి ఆ మైండ్ లేదు. చాలా మంది చూస్తూ ఉంటారు, అలాగే ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, అలా ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? వచ్చినాయి. ఏదైనా ఒకటి చెప్పొచ్చు కదా మా గురించి? అలా ఏం లేదు, వచ్చినాయి, చాలా వచ్చినాయి. అంటే మనం ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాం, చాలా మంది మనకి డిఎమ్స్ ఓకే, నో ప్రాబ్లం, అవి వస్తూ ఉంటాయి. నేను అన్న బయట బయట వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఏదైనా ఒక పేరు చెప్పొద్దు, పలానా టైంలో పలానా చేశారన్న విషయం ఏదో చెప్పచ్చు. అంటే నీ టీమ్మేట్సా లేకపోతే బయట వాళ్ళ? బయట వాళ్ళే. ఓకే, ఒక పేరు చెప్తే మా ఆడియన్స్ కి చాలా బాగుంటది. లేదు, నార్మల్ గానే, నీ క్యారెక్టర్ మంచిది, నువ్వు బాగుంటావు, అలానే మేబీ నేను మ్యారేజ్ చేసుకుంటే మరి నీకేమి అలా చెప్పినప్పుడు చేసుకుంటే బాగుంటది కదా మనం సెటిల్ అవుతాం. లేదు, ఫస్ట్ నాది ఏంటంటే మైండ్ సెట్ అంతా మెయిన్ ఫీల్డ్. ఎలా అయినా సరే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎంతలాగా నన్ను ఈ మనీ అది పెట్టి ఎంతలాగా నన్ను సపోర్ట్ చేశారో అది నాకు తెలుసు. సో ఇలాంటి వాటి జోలికి వెళ్తే మేబీ నా మైండ్ సెట్ నేను తిప్పుకోకూడదు దాన్ని, నాకంతా ఇదే, ఇంకా అంతే, ఇంకా ఇదే ఫిక్స్ అయిపోయాను, ఇంకో దాని జోలికి వెళ్ళాలి లవ్ అన్నదానికి నేను అనుకోవట్లేదు. ఇప్పుడు దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి స్టార్టింగ్ నుంచి కూడా. మీరు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డా? వెల్ సెటిల్డ్ అంటే అంత అలా ఏం లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ వచ్చి టీచర్, మమ్మీ వచ్చి హౌస్ వైఫ్. టీచర్ అంటే ట్యూషన్స్ చెప్తారా? లేదు, గవర్నమెంట్ టీచర్ అంటే మంచి జాబ్ చేస్తారు అలా అనుకుంటారు అందరూ, బట్ దాని వెనకాల ఉన్న కష్టం ఎవరికి తెలియదు. ఏదైనా పేరెంట్స్ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంది నీ దగ్గర. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ ఏంటి, నువ్వు ఎంతవరకు చదివావు? ఎడ్యుకేషన్ అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో దాని తర్వాత ఇంకా ఎలా అయినా ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలని చెప్పి, రెండు అంటే నేను క్యారీ చేయలేకపోతున్నాను, సో దాన్ని బట్టి ఇంకా నేను ఈ ఫీల్డ్ కి వచ్చాను. ఓకే, దాన్ని ప్రైవేట్ గా చదువుకుంటాం అలా? ప్రైవేట్ గా అలా అని చెప్పి చాలా మంది అంటూనే ఉంటారు, బయట సపోర్ట్ చేసినా సరే నువ్వు స్టడీ ఆపకమ్మా. ఇప్పుడు ఈ లోకల్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ ఊర్లో చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఛానల్స్ నుంచి ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ అంటే నేను ఆల్రెడీ ఇది వరకు పల్లెటూరు బాయ్స్ ఛానల్లో చేశాను. సో అలా తనతో వర్క్ చేస్తూ అలా వచ్చాము. సో ఓకే, స్టార్టింగ్ లో అయితే తనతోనే అయితే వర్క్ చేశాను నేను పల్లెటూరు బాయ్స్ లో. అంటే ఇప్పుడు చేయట్లేదా? మరి ఇప్పుడు చేయట్లేదా అంటే లేదు. కారణం ఏమైనా ఉంటది కదా, రీజన్ అంటే యాక్చువల్ గా ఇంకా నేను వద్దు అనుకున్నా, నా సెల్ఫ్ గా నేను చేసుకోవాలి, ఇంకా నాకంటూ ఛానల్ ఉంది కదా. అంటే ఏ టీమ్ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్కదానివే ఎదగాలనుకుంటున్నావు అంతేనా? అలానేం లేదు, మరి టీమ్ సపోర్ట్ లేకుండా ఎవరేం చేయలేం కదా. చేయలేము, బట్ నాకెందుకు అనిపించింది ఇప్పుడు ఈ రోజు నేను ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలనుకున్నాను, నాకు ఈ చుట్టూ ఈ బౌండరీస్ టీమ్ సపోర్ట్ లేకపోతే నేను ఏమి చేయలేను. అలాగే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ సెల్ఫ్ గా నువ్వు ఇలా క్యాంప్ పెట్టిన వీడియోలు చేయలేవు కదా, నీకంటూ టీమ్ సపోర్ట్ కావాలి కదా. అది వేరు. మీరు అంటే తన ఛానల్లో ఇంక వర్క్ చేయకూడదు అనుకుంటున్నావు అని అడిగారు కదా, సో నేనేంటంటే ఇంకా నా ఓన్ గా నేను చేసుకోవాలి,
ఇంకా అంతే, ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇండిపెండెంట్ గా. ఇప్పుడు తనకి ఎలా ఉన్నారు ఫాలోవర్స్? అయితే తన ఫేమ్ లో ఉన్నాడు బాగా? ఉన్నారు. ఓకే. తన ఛానల్లో చేయడం వల్ల నీకేమైనా ప్లస్ అయిందా? ప్లస్ అంటే నాకైతే అంత అలా ఏం అనిపించలేదు. ఓకే. ఏమి నీకైతే ఏం ప్లస్ అవ్వలేదు? నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదు. ఓకే. ఇంకా రిమైనింగ్ ఛానల్స్ వాళ్ళు ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు అసలు? రిమైనింగ్ అంటే కంటెంట్ ఇవ్వడంలో గానీ లేకపోతే వీడియోస్ తీయడంలో గానీ నువ్వు ఇలా చేస్తే ఇలా గ్రోత్ ఉంటుంది కానీ అలా సజెషన్ ఇచ్చే ఛానల్స్ ఉంటారు కదా? చెప్పారు. పాలకొల్ హీరో అని చెప్పి ఛానల్ ఉంది, ఆయన కూడా చెప్పారు. ఓకే. ఇంకెవరు లేరా? అంతేనా? ఇంకెవరు అంటే ఓకే. ఈ కవర్ సాంగ్స్ అవి చేస్తుంటావు కదా, మరి డాన్స్ అది ఎక్కడ నేర్చుకున్నావు? అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే నేను కవర్ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు డిఓపిస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని. దాని తర్వాత మళ్ళీ నేను కవర్ సాంగ్స్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన అతనే వాళ్ళే నేర్పించడం, వాళ్ళే కొరియోగ్రాఫ్. డాన్స్ అయితే నేర్చుకున్నావు, కొంచెం ఓన్ గా నేర్చుకున్నావు. నెక్స్ట్ డాన్స్ స్టూడియోలో వాటిలో కూడా నేర్చుకున్నాను. రీసెంట్ గా ఒక సాంగ్ చూస్తాను మీది, మౌనికా అని ఒక సాంగ్ చేశారు. వాళ్ళు మామూలుగా వాళ్ళు సిరీస్ లే చేస్తూ ఉంటారా లేకపోతే? లేదు, యష్ మాస్టర్ ఆయన డాన్స్ అక్కడ మన పాలకొల్లోనే యష్ డాన్స్ స్టూడియో డాన్స్ బాగా చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగా చేస్తారు. ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ నీకు ఎలా వచ్చింది? ఫస్ట్ మూవీ అంటే యాక్చువల్ గా నేను గుంటూరులో ఒక మూవీ చేశాను. జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అందులో హీరో అన్నమాట. ఒక లీడ్ సాంగ్ చేశాను, అందులో కూడా 3 లీడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లీడ్ గా నన్ను చూస్ చేసుకున్నారు. సో అలా ఆపర్చునిటీ వచ్చింది, సడన్ గా వచ్చింది అది. సో అక్కడ నుంచి నీకు ఏమైనా సినిమా పరిచయాలు పెరగడం, మనకి సపోర్ట్ రావడం అట్లా ఏమైనా జరిగింది? దాని తర్వాత ఇంకో మూవీ బెదుర్లంక చేశాను. బెదుర్లంక నేను చూసాను, ఐ సా దట్. సో కార్తికేయ గారు బాగా సపోర్ట్ చేసి యాక్టర్ కూడా ఉన్నారు. చాలా బాగా మాట్లాడతారు నిజంగా. వీళ్ళు ఈ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా ఉంటారు అంటే కొత్తగా వచ్చిన యాక్టర్స్ మీద ఏమైనా గసురుకోవడం కానీ లేదా తిట్టడం కానీ లేకుండా సపోర్ట్ చేస్తుంటా? లేదు, ఎప్పుడు అయితే నేను చూడలేదు అలాగా. అందరూ చాలా మంచిగా బయట మనం వినేయన్నీ కూడా ఫేక్ ముచ్చట్లే, ఎవరైనా చెప్తారు ఇలా ఉంటది. ఎక్కడెక్కడో ఉంటాయి, అందరూ అలా ఉండరు కదా, ఎక్కడెక్కడో అంతే. ఇంకా నువ్వు చేసిన సినిమా పేర్లు ఏమైనా చెప్పగలవా? నేను ఫస్ట్ అయితే చింతామణి సొంత మొగుడు అని చెప్పి ఒకటి చేశాను, గుంటూరు వాళ్ళది. సెకండ్ బెదుర్లంక 2012. అండ్ థర్డ్ వచ్చేసి బ్రో మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను. అలాగా మామ మచేంద్ర అని చెప్పి ఒకే ఒక లోకం రీసెంట్ గా చేశాను. సో అది కూడా ఇంకా రిలీజ్ కి రాబోతుంది. ఆల్ ది బెస్ట్. అయితే ఆ సినిమా నుంచి నీకు ఇంకా మంచి సక్సెస్ రావాలనుకుంటున్నాను. థాంక్యూ సో మచ్. సో ఇంకా చాలా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి ఆపర్చునిటీస్, ఒక్కొక్కటి నచ్చుతుంది ఒక్కొక్కటి నచ్చదు. ఈ సినిమా చేస్తే నాకు ప్లస్ అవుతును, ఈ అవకాశం నాకు వచ్చి తర్వాత తీరా షూట్కి వెళ్ళాక నీకు కాదమ్మా అని వేరే వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటిది అయితే ఏం లేదు. బట్ మెయిన్ ఏంటంటే ఆడిషన్స్ కి వెళ్ళడం, దాని తర్వాత చెప్తామని చెప్పడం, దాని తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ మిస్ అవ్వడం, అలా చాలా సార్లు జరిగింది. సో అదొకటి. ఇప్పుడు రీసెంట్ గా అందరూ కూడా ఈ ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్నారు కదా, అలా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ కి వెళ్ళాలి లేకపోతే ఈ షోస్ కి వెళ్ళాలని ఉంది కదా, అలానే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఒకవేళ బిగ్ బాస్ నుంచి ఆపర్చునిటీ ఏమైనా వస్తే వెళ్ళడానికి ఏమన్నా నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది తప్పకుండా, అది మంచి ప్లాట్ఫామ్. ఏముందో నాకు వచ్చినా కూడా నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం చూస్ చేసుకున్న ఫీల్డ్ ఒక డిఫరెంట్ ఫీల్డ్, ఇక్కడ సక్సెస్ ఎంత ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అంతే ఉంటుంది. సో మనం ఫేస్ చేయాలి. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, మనకు వచ్చిన ఆపర్చునిటీ బట్టి మన లైఫ్ అనేది టర్న్ అయిపోద్ది. సో ఇలా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను కదా, ఈ ఫీల్డ్ లో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఒక హీరో గానీ హీరోయిన్ గానీ? హీరో గారు అయితే చిరంజీవి గారు, మెగాస్టార్ గారు. చిరంజీవి గారు. ఇంకా అలానే అందరూ హీరోస్ కూడా ఇష్టమే. బాగా నచ్చిన హీరోయిన్ అంటే ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ అమ్మాయిని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎట్లా యాక్ట్ చేయొచ్చు? సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు. ఓకే, మంచిది. ఇంకా ఏమైనా ఓన్ గా ఏమన్నా తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ ఓన్ గా ఏమన్నా? లేదు, ఓన్ గా అయితే ఇంకా ప్రెజెంట్ అని కాదు, బయట సెక్షన్ లోనే చేస్తాను. ఈ లోకల్లో ఉంటారు కదా, నువ్వు వెళ్తావు మనకి బయట వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నీకు కామెంట్స్ వస్తాం అట్లా ఏమైనా జరుగుతాయా? బ్యాడ్ కామెంట్స్ ఏమన్నా? నేను బ్యాడ్ కామెంట్స్ వచ్చిన ఒకటే, ఇంకా ఓకే ఇప్పుడు గుడ్ కామెంట్స్ నువ్వు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నావో అవి కూడా అంతే వస్తున్నాయి, చాలా వస్తాయి బ్యాడ్ కామెంట్స్, బట్ వాటిని కూడా లైట్ తీసుకుంటున్నాను. కామెంట్స్ ఆఫ్ చేసుకోవడం అట్లా ఏం లేదు.
ఎందుకంటే ఎవరి ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది. సో అంతే, నేను ఆఫ్ చేయడం అలా చేయను. ఓకే. ఈ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉంటాయి కదా నువ్వు వేసుకుంటా ఉంటావు, అవన్నీ సెలక్షన్ ఎవరో నీవు ఓనా లేకపోతే లేదు మమ్మీ సెలక్షన్? కాస్ట్యూమ్స్, శారీస్ గానీ అమ్మే, మమ్మీ అండ్ ఇందాక చెప్పాను కదా అత్తయ్య. ఓకే. వాళ్ళ నుంచి నీకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే. ఎవరైతే ఈ కాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇబ్బందులు పడి అవకాశాల కోసం కమిట్మెంట్లు ఇచ్చి ఇలా చాలా మంది ఉంటారు ఇష్టం లేకపోయినా కదా, వాళ్ళకి నీ నుండి ఇచ్చే సలహా ఏంటి? ఏమన్నా యాక్చువల్ గా అమ్మాయి అంటే ఈ ఫీల్డ్ కి చాలా కష్టం అంటారు. సో దాని వలన కూడా చాలా మంది సపోర్ట్ చేయరు, ఎంకరేజ్ చేయరు, లేదంటే మెయిన్ చాలా కష్టం అంటారు ఈ ఫీల్డ్. బట్ ఏదైనా సరే మన క్యారెక్టర్ బట్టి ఉంటది, నా ఒపీనియన్ అది. ఈ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అన్నిటి వల్ల ఒక ఫేమ్ అనేది ఏర్పడుతుంది. అవును. ఈ ఫేమ్ ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మనం చూసినప్పుడు ఒక స్మైల్ ఇవ్వడం, సంథింగ్ ఒక ఫీల్ వేరే ఉంటది కదా, ఆ ఫేమ్ లో ఎట్లా అనిపిస్తుంది మనకి? యాక్చువల్ గా నాకు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒకటి ఉండేది అనమాట. అంటే ఫేమ్ వస్తే కొంచెం అంటే మన పిక్స్ పెట్టి ఎడిటింగ్ చేయడం సాంగ్స్ ఆ టైప్ ఆఫ్ లో ఉండేది నాకు కొంచెం. కానీ ఏంటంటే సడన్ గా యాక్చువల్ గా నా బర్త్డేకి ఇది వరకు స్టార్టింగ్ లో అనుకునేదాన్ని, అబ్బాయి ఎవరు చేస్తారు ఇలాగా, ప్రతి వాళ్ళకి చేస్తున్నారు కదా అని చెప్పినప్పటికీ అనుకున్నాను. దాని నా బర్త్డే నెక్స్ట్ డే అయితే దాని ముందు రోజు అనమాట, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చాలా వీడియోస్ పంపాడు ఎడిటింగ్ చేసి, ఒకటి కాదు రెండు కాదు, చూస్తుంటే వీడియో మీద వస్తున్నాయి. ఏంటి ఇలా పంపిస్తున్నారంటే, ఇలాగా హ్యాపీ అది నీ బర్త్డే కదా నేను ఇలా సెండ్ చేశాను సర్ప్రైజ్ గా అని చెప్పారు. మీ ఊరేనా? మా ఊరే. చాలా హ్యాపీ అనిపించింది. తను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాడు. నేను ఏ రీల్ పెట్టినా వెంటనే మెన్షన్ చేయడం, చాలా సపోర్ట్. ఈ ప్రమోషన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అట్లా మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు? ఎట్లా అంటే ఇన్స్టాలో డిఎం చేయడం, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పడం, ఇలా తన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు బానే ఉందా మార్కెట్, ప్రమోషన్స్ అవి వస్తున్నాయి? ఓకే, పర్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక వీడియోలో చూసాను, ఒక అతను చెప్తున్నాడు ఆ అమ్మాయికి ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని అన్నాను. ఈ రోజు నువ్వు నా ముందు ఇంటర్వ్యూలోకి వచ్చున్నావు, ఆల్మోస్ట్ 11,000 ఫాలోవర్స్ వచ్చారు, అంటే 11,000 మంది ఫాలో చేస్తున్నాను. ఆ ఇంటర్వ్యూ చూసి నేను ఆల్మోస్ట్ 25 డేస్ అవుద్ది. ఈ 25 డేస్ లోనే 11,000 ఫాలోవర్స్ వచ్చారు. నీకు అలా నేను లేదు, నాకు ముందు ఉన్నప్పటికైతే కనుక 6K అలా ఉన్నారు. నేను మొన్న పెట్టిన ఒక రీల్ గా అయితే దాని నుంచి కొంచెం ఫాలోయింగ్ అన్నది పెరిగింది యాక్చువల్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా, అదే ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, ఐ మీన్ తనకి ఒక ఫ్యాన్ క్రేజ్ లేదు అన్నట్టు చెప్పారు. ఎలా కన్వైంది అన్నది అయింది. నేను చూసిన దాన్ని బట్టి ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, అంత ఫేమ్ లేదు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన వాళ్ళ దగ్గర కూడా నేను వర్క్ చేశాను, మరి ఇన్స్టా లేనప్పుడు నన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు, నాకు ఎలా కొలాప్స్ ఇచ్చారు? సో నేను ఆల్రెడీ మాట్లాడాను, మీకు ఆ వేలో అర్థమైందని చెప్పారు. ఓకే ఫైన్. అది ఆ నెగిటివిటీ అన్నది క్లియర్ అయిపోయిందా? అయిపోయింది, ఇంకేం లేదు అసలు. ఓకే. సో నీ నుంచి మన పాలకొల్లు ఆడియన్స్ కి, అలాగే నిన్ను ఫాలో చేసే ఫాలోవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాలనుకున్నది ఒకటే, నన్ను ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని చాలా కోరుకుంటున్నాను. నీకు కూడా మా ఛానల్ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, అలాగే అందరూ కూడా నీకు సపోర్ట్ చేసి ఏదైతే మా ఊరి నుంచి ఒక మంచి సెలబ్రిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అడగగానే ఇంటర్వ్యూకి ఒప్పుకుని ఇక్కడికి వచ్చి నన్ను ఎంత సపోర్ట్ చేస్తుందో మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా టీం అందరికి కూడా, నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మన ఛానల్ ఫాలో చేస్తున్న ప్రతి ఈచ్ అండ్ ఫాలోవర్ కి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.